గుడ్ మార్నింగ్ తెలంగాణ ఎస్టు న్యూస్కి స్వాగతం. మరికొన్ని రోజుల్లో తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ఒక విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా తెలంగాణలో ఆంధ్రాలో ఎలాగైతే రెడ్ బుక్ పాలన మొదలైందో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత పింక్ బుక్ అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో పింక్ బుక్లో కూడా ఎవరెవరైతే ఏమైతే చేస్తున్నారో ప్రతిదీ మేము రాసుకుంటాము, ఎవరిని వదిలిపెట్టేది లేదని ఒక కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపుతున్నట్టయితే అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో పాడి కౌశిక్ రెడ్డి కూడా బ్లాక్ బుక్ అంటూ, ఇప్పుడు కవిత పింక్ బుక్ అంటూ, హరీష్ రావు కేటీఆర్లు మొత్తం రాసుకుంటున్నామంటూ ఒక అంశాన్ని అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇదే అంశం మీద కవిత కూడా నేను మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా 10 మంది ఎమ్మెల్యేల గురించి ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్న కేసు గురించి తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ఒక విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని సిఎల్పి విలీనాన్ని బీఆర్ఎస్లో ఎలా విలీనం చేశాడో అదే విధమైన పద్ధతిని రేవంత్ రెడ్డి కొనసాగించబోతున్నారని ఒక విధానపరమైన అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ లో సంబంధించిన కీలక నేతలు మంత్రి పదవుల కోసం బీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. సో దానికి సంబంధించిన ప్రధాన వార్తలు ఏమేం అంశాన్ని కవర్ చేసే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హంస దినపత్రిక ముఖ్యంగా హైదరాబాద్లో గూగుల్ ఏఐ కేంద్రం, వ్యవసాయ, రవాణా, విద్య సహా పలు రంగాల్లో సహకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం, అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్న సీఎం. సో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 3 ప్రమాణం నేడు. హైకోర్టులో అదనపు జడ్జీలుగా కొనసాగుతున్న జస్టిస్ లక్ష్మీనారాయణ ఎల్శెట్టి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ సుజనా కళసుంకలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2023 జూలై 31న బాధ్యతలు చేపట్టిన ఈ 3 శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సిఫార్సులో పరిగణలోకి తీసుకున్న కేంద్రం 3 అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. శుక్రవారం మధ్యాహ్నం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ వీరితో ప్రమాణం చేయించున్నారు. ఒక మంచి అవకాశంగానే భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు శాశ్వతం అంటూ జడ్జీలు ఎవరు లేరు. ఒకవేళ శాశ్వతమైన న్యాయమూర్తులుగా జడ్జీలు కనుక మనకుంటే కేసులు అనేది త్వరితగతిన పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుంది. వెళ్ళిపో అంటే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ 2014 పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నా, ఇక భరించలేకపోతున్నా, పార్టీకి అవసరం లేదు వెళ్ళిపో అని చెప్తే ఇప్పటికిప్పుడు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా అని గోషమహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ కార్యాలయంలో కూడా కొంత చర్చ మొదలైందని అంశం తెర మీదకి వస్తుంది. సో ఏది ఏమైనా చూడాలి, రాజాసింగ్ని వెళ్ళిపోమంటారా లేదంటే బీజేపీతోనే కలిసి నడవమంటారా అని చెప్పేసి. సో మిగులు రాష్ట్రం అప్పులపాలు, కేంద్రం ఎన్నో ఇచ్చిన తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ రైల్వే స్టేషన్ ఇచ్చింది ప్రధాని మోదీనే, రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మల. సో ఇది కేంద్రం ఎన్ని ఇచ్చింది ఎన్ని ఇవ్వలేదు అనేది బీఆర్ఎస్ పాలనలో అప్పటి కేసీఆర్ చెప్పాలి, లేదు అంటే ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే పక్క రాష్ట్రానికి అనేక వేల కోట్ల నిధులు ఇచ్చుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తున్నారని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సో ఇదే విధమైన స్థితి కనుక నెలకొంటే మన రాష్ట్రం నుండి కేంద్రానికి పన్ను రూపంలో ఎంతో అవుతుంది, కానీ పన్ను రూపంలో వెళ్ళిన అమౌంట్ మన రాష్ట్రానికి రావడానికి చారణ వంత అవుతుంది. సో చూడాలి దీని మీద రేవంత్ రెడ్డి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడు అనేది. ధరణి పోర్టల్లో అక్రమ లావాదేవీలపై విచారణ, ఫోరెన్సిక్ ఆడిట్కు కసరత్తు ముమ్మరం, పరిగణలోకి 2 సంస్థలు, త్వరలో ఉత్తర్వులు. ఎంత డిమాండ్ ఉన్నా నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్, గన్నవరం వైపాక నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పాత కక్షలను, అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్న వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు ఆ కక్షలప్పుడు దాడి చేసిన సంఘటనల్ని గుర్తుంచుకొని ఇప్పుడు టీడీపీ వాళ్ళు కక్షపూరితమైన రాజకీయం చేస్తున్నారని వైసీపీలో విశ్వసనీయ సమాచారం. ఇక కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరగనివ్వం. కృష్ణా జిల్లాల విషయంలో తెలంగాణ హక్కులను రక్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వబోమని నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సో ఇక వక్ఫై వాగ్వాదం, లోక్సభ నుంచి గురువారం వాకౌట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల సభ్యులు.
ఇది హంస దినపత్రిక మెయిన్ హెడ్లైన్స్. ఇక స్వేచ్ఛ విషయానికి వస్తే బ్యానర్ ఐటమ్గా మణిపూర్లో రాష్ట్రపతి పాలన, 6 నెలలుగా అసెంబ్లీ సమావేశాలు లేవు, గవర్నర్ నివేదికతో కేంద్రం నిర్ణయం, రాష్ట్రంలో 11వ ప్రెసిడెంట్ రూల్, బీరేన్ సింగ్ రాజీనామాతో సంక్షోభం, సీఎం అభ్యర్థిపై బీజేపీలో తలోమాట, హైకమాండ్ దిశగా కొలిక్కిరాని ఇష్యూ, విదేశాల నుంచి మోదీ వచ్చాకే నిర్ణయం. చూడాలి, మణిపూర్ ఘటన ఇప్పటి నుండి కాదు, చాలా సంవత్సరాల నుండి జరుగుతుంది. సో ఇప్పుడైనా ఒక కొలిక్కి వస్తుందేమో అని చెప్పేసి వేచి చూడాల్సిన తరుణం అయితే ఆసన్నమైంది. ఏఐ హబ్గా హైదరాబాద్, మైక్రోసాఫ్ట్ నుంచి ఏఐ ఎక్సలెన్స్ కేంద్రం, ఏఐ అకాడమీ నెలకొల్పనున్న గూగుల్, దిగ్గజ కంపెనీలతో ప్రభుత్వం ఎంఓయూ, రాష్ట్రానికి సాంకేతిక సహకారానికి ఆమోదం, ప్రపంచంలోనే అతిపెద్ద మైక్రోసాఫ్ట్ కేంద్రం త్వరలో ఏర్పాటు చేస్తామన్న ప్రతినిధులు, 15,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఐటీ దిగ్గజం, కొత్త క్యాంపస్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, అకాడమీ ద్వారా శిక్షణ ఇవ్వనున్న గూగుల్, ప్రభుత్వ శాఖల్లో డిజిటల్ సేవలకు మద్దతు. కోర్ అర్బన్ ప్రాంతంలో డ్రోన్ సర్వే, పైలట్ ప్రాజెక్ట్ అధ్యయనంపై సంతృప్తి, ట్రాఫిక్ జంక్షన్లో 7 ఫ్లైఓవర్లకు ఆమోదం, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, త్వరలోనే టెండర్ల ముఖ్యమంత్రి ఆదేశం. ఇక సిఎల్పిలో బీఆర్ఎస్ పిలిపి విలీనం, త్వరలో రాజకీయ సంచలనం, కారు ఎమ్మెల్యేల ఉక్కపోత తట్టుకోలేక హస్తంగూటికి, మంత్రులుగా 4గురికి ఛాన్స్ ఇస్తే వస్తామంటున్న ప్రతిపాదన, చర్చిస్తున్న కాంగ్రెస్ నేతలు, ఇప్పటికే హస్తం నీడకు 10 మంది, 16 మంది రాకతో సిఎల్పి విలీనం, అదే జరిగితే అనర్హత వేటు ఉండదు, త్వరలో సుప్రీంకోర్టులో విచారణ, 19న బీఆర్ఎస్ విస్తృత సమావేశం, ఆలోపై కీలక పరిణామాలకు ఛాన్స్, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు. త్వరలో రాష్ట్రంలో రాజకీయ సంచలనం చోటు చేసుకుంటుందా? పార్టీ మారేందుకు రెడీగా ఉన్న ఎమ్మెల్యేలతో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారబోతున్నాయా? కారులో ఉక్కపోత తట్టుకోలేక హస్తం నీడకు చేరేందుకు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారా? ఈ ప్రశ్నలపై చిక్కుముళ్లకు త్వరలోనే సమాధానం దొరికే అవకాశం ఉందని కాంగ్రెస్లోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి, ఒకవేళ బీఆర్ఎస్ ఎల్పీ కనుక సిఎల్పిలో విలీనం అయితే 10 మంది ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్కి మనుగడ లేకుండా పోతుందని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా ఇదే విధమైన ధోరణి అవలంబించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలను సిఎల్పిలో విలీనం చేసుకున్నాడు. సో అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేకుండా, ప్రతిపక్షం అంటూ లేకుండా చేసి కాంగ్రెస్ని ఒంటరిని చేసిన కేసీఆర్ ఇప్పుడు అదే గతి పట్టబోతుందా అనేది ఒక వాదన అయితే తెర మీదకి వస్తుంది. అంశంలోకి వెళ్తే, భారత రాష్ట్ర సమితి నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. పార్టీలో బహుళ నాయకత్వం, అది కూడా కుటుంబ సభ్యుల మధ్య ఎత్తులు పై ఎత్తులు చూసిన నాయకులు విసిగిపోతున్నారని జోరుగా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో సిఎల్పిలో బీఆర్ఎస్ని విలీనం చేసే దిశగా వేగంగా పావులు కదుపుతున్నాయని ఆ వర్గాల కథనం. దీనికి షరతులతో కూడిన కీలక ప్రతిపాదనలు కాంగ్రెస్ ముందుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చి అందులో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో బీఆర్ఎస్ 38 ఎమ్మెల్యేలకు పరిమితమైంది. అందులో ఇప్పటికే 10 మంది ఆ పార్టీని వీడి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. మిగిలిన 28 మంది, అందులో కేసీఆర్ కుటుంబ సభ్యులు 3గురిని పక్కన పెడితే ఆ పార్టీకి మిగిలేది 25 మంది మాత్రమే. అందులో మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు, తమతో సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఆ 25 మందిలో 16 మంది పార్టీని వీడితే బీఆర్ఎస్ ఎల్పీ గల్లంతేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అప్పుడు అధికారికంగా సిఎల్పిలో విలీనం అవుతుందని, పార్టీ ఫిరాయింపుల ప్రస్తావన ఉండదని చెప్తున్నారు. చూడాలి, ఎందుకంటే ఇటు కేసీఆర్, హరీష్ రావు, కవిత మధ్యలో ఒక వార్ నడుస్తుంది. ఆధిపత్య పోరు అనేది నడుస్తున్నది కాబట్టి ఎవరికి నచ్చిన దోవలో వారు వెళ్తున్నారు. సో హరీష్ రావుకి నచ్చింది, కవితకు నచ్చింది, కేటీఆర్కి నచ్చిన త్రోవ వాళ్ళు ఎంచుకుంటున్నారు, కేసీఆర్ని పక్కన పెడుతున్నారని ఒక సమాచారం. సో చూడాలి, ఏదేమైనా కూడా బీఆర్ఎస్ కనుక సిఎల్పిలో విలీనం చేస్తే బీఆర్ఎస్కి మనుగడ ఉండదనే ఒక వాదన బలంగా అయితే వినిపిస్తుంది. 19న బీఆర్ఎస్ విస్తృత కార్యవర్గం తెలంగాణ భవన్లో సమావేశం, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం, అందరూ హాజరు కావాలని ఆదేశం, పార్టీ ఆవిర్భవించిన 25 ఏళ్ళు, సిల్వర్ జూబ్లీ వేడుకలపై చర్చ, సభ్యత్వ నమోదు నిర్మాణం పైన అని చెప్పేసి ఒక బ్యానర్ ఐటమ్ అయితే వేయడం జరుగుతుంది. ఇక కారుకు పూర్తిస్థాయి రిపేర్లు, 8 ఏళ్ల తర్వాత పార్టీపై ఫోకస్, స్టేట్ కమిటీలో పోస్టులు ఖాళీ, ఏలిగా భర్తీ చేయని అధిష్టానం, జిల్లా, నియోజకవర్గాల, మండలం అనుబంధ కమిటీలు భర్తీ, 7 నెలల తర్వాత సీన్లోకి కేసీఆర్, అధినేత మాటలపై క్యాడర్ ఆసక్తి.
ఒకప్పుడు ఏదో సామెత ఉంటుంది, అదిగో పులి వచ్చే అని చెప్పేసి. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అలానే ఉంది. వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం దాటిపోతుంది. ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే స్థాయిని అనుభవించలేకపోయిండు, అసెంబ్లీ స్థానానికి రాలేకపోయిండు, బయటికి వస్తా అంటూ ఫామ్ హౌస్కి పరిమితపోయిండు. ఇలాంటి వాదనలు, ఇలాంటి మాటలు చాలానే వస్తున్నాయి. సో చూడాలి, ఇకనైనా కూడా కేసీఆర్ బయటకు వస్తాడా, లేదంటే అదే ఫామ్ హౌస్కు పరిమితమయ్యి అక్కడనే మీటింగ్లు పెట్టుకుంటూ రాజకీయ సన్యాసం తీసుకుంటాడేమో. 4 రోజులుగా ఇంట్లోనే శవం, ఆస్తి కోసం కుమారుడి దారుణం, భూమి రిజిస్ట్రేషన్ చేస్తేనే తండ్రి అంతర్క్రియలు నిర్వహిస్తా, తహసీల్దార్ కార్యాలయంలో వేచి చూస్తున్న కొడుకు, పట్టు విడువని ముత్తుడి రెండో భార్య. మరీ దారుణం ఇది. భరోసా నిరాశ, విస్తీర్ణం పెరిగిన సర్వే నెంబర్లు, రైతు భరోసా వెబ్సైట్లోకి బ్లాక్, ఫలితంగా నిధులు బంద్, కొందరికి తక్కువ విస్తీర్ణానికి మాకెందుకు పైసలు రాలేదు, ఆరా తీస్తున్న అన్నదాతలు, అధికారుల వద్దకు పరుగులు. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు 6,000 అందిస్తామని చెప్పిన ప్రభుత్వం తీరు, నగదు ఇచ్చే సమయంలో అనేక కొర్రీలు పెడుతూ రైతులకు సాధ్యమైనంత వరకు సాయం తగ్గించే ప్రయత్నాలు చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఎకరాకు సంవత్సరానికి 10,000 అందిస్తే ఎన్నికల సమయంలో ఎకరాకు సంవత్సరానికి 15,000 అందిస్తానని అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఇదే విధమైన అంశాన్ని తెర మీదకి తీస్తున్నారు. ఎందుకంటే రైతు భరోసా డబ్బులు వేసే క్రమంలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యము, బీఆర్ఎస్ పార్టీలో కొంచెం తొత్తులు ఉన్నారనే ఒక వాదన అయితే ఉన్నది. వాదన కాదు, ఇది ఓపెన్ సీక్రెట్. ఎప్పుడైతే కేసీఆర్కి సంబంధించిన తొత్తులు సచివాలయంలో ఉండి ఇదే అంశానికి సంబంధించి రైతు భరోసా పైసలు విడుదల చేయకపోవడం, సంతకాలు చేయకపోవడం అనేది ఒక గుసగుసలైతే సెక్రటరీలో జరుగుతుంది. పత్తి కొనుగోలులో అక్రమాలు, ఆదిలాబాద్ మార్కెట్ సెక్రటరీ మధుకర్ సస్పెండ్, జీరో దందా చేశారనే ఆరోపణలు, బోగస్ రైతుల పేరుతో 720 క్వింటాల పత్తి వ్యాపారుల నుంచి కొనుగోలు, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న అధికారులు. రాష్ట్రంలో బుక్ పాలిటిక్స్, కాంగ్రెస్ రెడ్ బుక్ అన్న మహేష్ గౌడ్, బీఆర్ఎస్ పింక్ బుక్ అంటున్న కవిత, బ్లాక్ బుక్ అని గతంలో కేటీఆర్ వ్యాఖ్యలు, అవినీతి ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లు పోటాపోటీగా నమోదు చేస్తున్న పార్టీలు, ఎవరిపై చర్యలు తీసుకుంటారో చివరకు బలయ్యేది అధికారులైన రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తికర చర్చలు. ఈ దిక్కుమాలిన ఈ బుక్ పాలిటిక్స్ కూడా తీసుకొచ్చింది, కానీ ఆంధ్రాలో ఇదే జరుగుతుంది, ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే మొదలైంది. ఒకవేళ ఈ బుక్ పాలిటిక్స్ కనుక వస్తే రేపటి రోజున రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఏం జరగబోతుంది? రాజకీయ కక్ష సాధింపులు జరుగుతాయి, ప్రజాస్వామ్యం అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష హోదాలో ఉన్న, అధికార పక్షాల హోదాలో ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు నిందించుకుంటూ పోవాలి. కానీ ఇలా బుక్లో పేర్లు రాసుకొని కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపుతా అంటే తెలంగాణలో ప్రజలు చూస్తూ ఏమి ఊరుకోరు. ఎందుకంటే ఆంధ్ర కాదు ఇది. తెలంగాణ ప్రజలకు కొంచెం ఆత్మాభిమానాలు ఉంటాయి, విలువలు ఉంటాయి. సో మీ పార్టీ మీరు, మా పార్టీ మాదని కాదు. పీకల మీదకి వస్తే తెలంగాణ ఐక్యమైతే అనేది తెలంగాణ ఉద్యమంలో నిరూపించింది తెలంగాణ ప్రజలు. సో ఇది మాత్రం గుర్తుంచుకుంటే కేసీఆర్ ఫ్యామిలీ కొంచెం గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. లేదు ఇలానే మేము పోతాము అంటే ఈ బుక్ పాలిటిక్స్కు నాంది పలికే అవకాశం అయితే కనబడుతుంది. ఎమ్మెల్సీ బరిలో 90 మంది, టీచర్ స్థానాలకు 34 మంది పోటీ, గ్రాడ్యుయేట్ సీటుకు 56 మంది ఉపసంహరించుకున్న 16 మంది. ఇక 6 రోజుల్లో 1,00,000కు పైగా రేషన్ కార్డుల కోసం ప్రజల దరఖాస్తులు, కిటకిటలాడుతున్న మీ సేవ కేంద్రాలు, అధిక ఛార్జీల వసూలపై ఆరోపణలు, నోటీసులు జారీ చేసే అధికారులు, కొనసాగుతున్న అప్లికేషన్ల ప్రక్రియ. సో ఇది స్వేచ్ఛ పత్రిక హెడ్లైన్స్. ఇక దిశ బ్యానర్ ఐటమ్గా భారత్లో స్టార్ లింక్ సేవలు, ఎలాన్ మాస్క్తో ప్రధాని మోడీ భేటీ, ఇండియాలో టెస్లా ఎంట్రీ, ఆవిష్కరణలు సహా పలు అంశాలపై డిస్కషన్, యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్ట్తోనూ సమావేశం, అమెరికాలో బిజీగా పీఎం మోడీ. ఇక అద్వంత ఐజీఈ తెలంగాణ, కొత్త ఏఐ కోర్సు తీసుకురానున్న రాష్ట్ర ప్రభుత్వం, 500 ప్రభుత్వ స్కూళ్లకు అనుసంధానం, 50,000 మంది స్టూడెంట్స్కు ప్రయోజనం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి, ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థతో ఎంఓయూ, మైక్రోసాఫ్ట్ సంస్థ కొత్త భవనాన్ని ప్రారంభించిన సీఎం. నేడు గాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, బీసీ కులగణనపై మంత్రి ఉత్తమ్, ఎస్సీ వర్గీకరణపై సంపత్ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. చూడాలి, ఈ కులగణన విషయం కూడా మళ్ళీ రీసర్వే చేస్తున్నట్టుగా అధికారికంగా అయితే ప్రకటించారు.
చూడాలి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బీసీలకు ఎలాంటి న్యాయం జరుగుతుందో, లేకపోతే బీసీల శాతం ఎంత ఉందో అని చెప్పేసి. 4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే. ఏఐసీసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన. నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి సంప్రదింపులు. ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలకు చెక్కు. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు, మరో 16 మంది చేరితే 2/3 మెజార్టీ షరతు పూర్తి. గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోకున్న అధికార పార్టీ. రాష్ట్రంలో మళ్ళా కీలక పరిమాణం రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్లో చేర్చుకున్న ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సీరియస్గా సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. అయితే కొన్ని ప్రతిపాదనలపై ఇరు వర్గాల మధ్య అంతర్గత చర్చలు నడుస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి 26 మంది అవుతారని, అందుకే తమకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని బీఆర్ఎస్ చెందిన శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానానికి షరతులు విధించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే చేరిన వారిలో 2, చేరబోయే వారిలో 2 మినిస్టర్లు పోస్టులు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ పెద్దలు పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి చెందిన కీలక నేతలు అభిప్రాయపడుతున్నట్టు అడిగినట్లు తెలిసింది. న్యాయపరంగా చిక్కులు రాకుండా బీఆర్ఎస్కు చెందిన 38 మంది శాసనసభ్యులు ఇప్పటికే 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయపరంగా పోరాడుతున్నది. సుప్రీంకోర్టులో సైతం కేసు వేసింది. వారికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో 16 మంది ఎమ్మెల్యేలు చేరితే 2/3 మెజార్టీ షరతు పూర్తి. బీఆర్ఎస్పీ విలీనానికి మార్గం సుగమవుతుంది. దీంతో న్యాయపరంగా ఎక్కడ చిక్కులు రావని కాంగ్రెస్ భావిస్తుంది. అంతేకాకుండా గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడంలో పాటు బీఆర్ఎస్ ఆత్మస్థైర్యం దెబ్బతీయవచ్చని ఆలోచిస్తున్నప్పటికీ ఇప్పటికే మండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనుకాడిన గులాబీ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు మరింత దెబ్బతింటుందని, కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా వారికి అభ్యర్థులు దొరకరని భావిస్తుంది. చూడాలి. ఒకప్పుడు కేసీఆర్ కూడా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇచ్చి సంతోషపెట్టిండు. సో ఇదే ప్రతీకారం తీర్చుకోనున్న అధికార పార్టీ అంటూ దిశ కూడా ఒక వార్తనైతే ప్రచురించింది. చూడాలి. ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక పార్టీని విలీనం చేసి కాంగ్రెస్తో జత కడితే ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు? ఎందుకంటే ఇప్పటికే రేవంత్ దగ్గర 4 మంత్రి పదవులు అట్లనే పెట్టుకున్నాడని చెప్పేసి మనందరికీ తెలిసిందే. సో వాటికి ఏమైనా ఇస్తాడా, లేదంటే వారిని సంతోషపెట్టే విధంగా ఏమన్నా లాభాలు చేకూరుస్తాడా అని చెప్పేసి. ఇక జనంలోకి కేసీఆర్ ఎట్టకేలకు ఫామ్ హౌస్ వేయనున్న బీఆర్ఎస్ అధినేత 19న పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం. తెలంగాణ భవన్ వేదికగా కార్యవర్గ మీటింగ్. నెలాఖరులో భారీ బహిరంగ సభకు ప్లాన్. ఇక దేవుడు సొమ్ము సహా రసీదు పుస్తకంతో టికెట్ల దందా. అధికారులు ప్రజాప్రతినిధుల కుమ్మక్కు. ప్రతి ఏటా కోట్ల దోపిడీ. ఆడిటింగ్కు చిక్కకుండా జాగ్రత్తలు. ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదులు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు మంత్రి సురేఖ ఫోకస్. ఎలక్ట్రానిక్ టికెట్స్ జారీ చేసే యోచనలో సర్కారు. రాష్ట్రంలోని వందలాది ఆలయాల ఆదాయం పక్కదారి పడుతుందని అధికారులు, టెంపుల్ చైర్మన్లు కుమ్మక్కే ప్రతి ఏటా కోట్లు సహా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శనం, కళ్యాణం పత్రాలు ఇలా పలు రకాల అర్జిత సేవలకు రసీదు పుస్తకాల ద్వారా టికెట్లు ఇచ్చే ప్రాసెస్ అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందగా అక్రమాలకు చెక్ పెట్టడంలో ఎండోర్స్మెంట్ మినిస్టర్ కొండా సురేఖ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. చూడాలి మరి ఇది బయటకు వస్తుందా లేదా అనేది. వేగంగా రీజనల్ రింగ్ రోడ్డు పనులు. నిధుల కొరత లేదు. వర్క్ పూర్తవుతున్న కొద్దీ ఫండ్స్ రిలీజ్ చేశాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం మేరకు రహదారుల నిర్మాణం. బీఆర్ఎస్ పాలన ఈ చట్టం పట్ల నిర్లక్ష్యం. ఏవియేషన్ రంగానికి ప్రోత్సాహం అందిస్తాం. R&B ఫ్రీ బడ్జెట్ మీటింగ్లో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 3 స్థానాలు 90 మంది అభ్యర్థులు. ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్లు విత్డ్రా గడువు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టాభద్రుల స్థానానికి 56 మంది పోటీ. టీచర్ల స్థానం నుంచి 15 మంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బరిలో 19 మంది. ప్రచారంలో స్పీడ్ పెంచనున్న క్యాండిడేట్స్. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చొద్దు. అలా చేస్తే ఆమోదించే ప్రసక్తే లేదు. హిందూ సమాజం అంతా తిరగబడటం ఖాయం. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల భయం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే ఆమోదించే ప్రసక్తి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం ఒక ప్రకటనలో తేల్చి చెప్పారు. అలా చేస్తే హిందూ సమాజం అంతా తిరగబడడం ఖాయమన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీదే. 64 మంది అరెస్టు. 30 లక్షల నగదు స్వాధీనం. 84 కోళ్లు, 46 కోడి కత్తులు, 55 కార్లు, 64 సెల్ ఫోన్లు సీజ్. 200 మంది ఉన్నట్లు గుర్తించాం. పరారీలో
136 మంది. రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడి. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశాం. గ్యాంబ్లింగ్, యానిమల్ యాక్ట్ కేసుల నమోదు. కోళ్ల పందాల్లో గ్యాంబ్లింగ్ నిర్వహించిన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్టలోని ఫామ్ హౌస్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందినదని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను డీసీపీ గురువారం మీడియాకి వివరించారు. 10th ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్, సీరియల్ నంబర్ సైతం పేపర్ లీకేజ్లకు ఆస్కారం లేకుండా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లు, నేరుగా మొబైల్ నంబర్లకు హాల్ టికెట్లు, కొత్త విధానాల అమలుకు విద్యాశాఖ ప్లాన్. ఇది మొత్తానికి అయితే దిశ పత్రిక ఒక మెయిన్ బ్యానర్ అయితే ప్రచురించింది. ఒక హాట్ టాపిక్ అయితే తీసుకొచ్చింది తెర మీదకి. చూడాలి, ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ విలీనం చేస్తుందా చేయదా, కేసీఆర్ ఏమన్నా వ్యూహాలు ఏమైనా ప్రతిపాదిస్తాడా, వ్యూహంగా అనుసరిస్తాడా చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కనుక ఒకవేళ కాంగ్రెస్లో కనుక చేరితే బీఆర్ఎస్కి గడ్డు కాలమే, ఇక కోలుకోవడం కష్టమే అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇక వెలుగు. వాషింగ్టన్ డీసీలో టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మాస్క్తో భేటీ. ప్రధాని నరేంద్ర మోడీ అంతరిక్షం, మొబిలిటీ టెక్నాలజీ, ఇన్నోవేషన్పై వీరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాస్క్ పిల్లలతో మోడీ సరదాగా గడిపారు. మీరెంత వేస్తే మేమంతా వేస్తాం. టారిఫ్లపై అన్ని దేశాలకు తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్నిసార్లు శత్రువుల కంటే మిత్రులతోనే నష్టమని కామెంట్. వాణిజ్యంలో సమానత్వం కోసమే పరస్పర టారిఫ్లు విధిస్తున్నట్లు వెల్లడి. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి కొన్ని గంటల ముందు ఉత్తర్వులు. మోదీ ట్రంప్ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ. డిఫెన్స్, టెక్నాలజీ, ట్రేడ్, ఇమిగ్రేషన్ వంటి అంశాలపై చర్చించే ఛాన్స్. చూడాలి, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో ప్రపంచంలో ఒక అస్తవ్యస్తం అయితే నెలకొంది. అటు స్టాక్ మార్కెట్ పూర్తిగా నష్టపోగా ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ల విషయంలో కూడా వేచి చూడాలి ఏం జరుగుతుందనేది. ఇక 500 ప్రభుత్వ స్కూళ్ళలో ఏఐ ఎడ్యుకేషన్, పాలన, ప్రజాసేవల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో సర్కార్ ఒప్పందం. వివిధ రంగాల్లో ఏఐ వినియోగానికి గూగుల్తో ఎంఓయూ. వ్యవసాయం, విద్య, రవాణా తదితర రంగాల్లో ఏఐ సేవలు. 1.20 లక్షల మందికి ఏఐ శిక్షణ ఇస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటన. 15,000 కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడి. కృష్ణా జలాల వాదనపై ట్రిబ్యునల్లో వాదనలో ఆపం. వాటిని వాయిదా వేస్తే ప్రసక్తే లేదు సుప్రీంకోర్టు. ఏపీ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ట్రిబ్యునల్ వాదనలో పాల్గొనాలని ఆదేశం. కోర్టులో విచారణ ఇంకా లేట్ చేసేందుకు కొత్త అడ్వకేట్ నియమించిన ఏపీ. కేసును స్టడీ చేసేందుకు కొత్త టైం కావాలన్న కొత్త అడ్వకేట్. ఇంకెంత టైం కావాలంటూ కోర్టు అసంతృప్తి. రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం, మంత్రి ఉత్తమ్. లాయర్లతో కలిసి విచారణకు హాజరు. కో-అర్బన్ ఏరియా మొత్తం డ్రోన్ సర్వే చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, మెరుగైన సౌలతులపై దృష్టి. రద్దీ ప్రాంతాల్లో 7 ఫ్లైఓవర్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్. కోర్టు అర్బన్ ఏరియాపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప. 10 ఏళ్లలో తెలంగాణలో జరిగిందేది. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల. బడ్జెట్లో తెలంగాణపై మేము ఎలాంటి వివక్ష చూపలేదు. కేంద్రానికి అన్ని రాష్ట్రాల సమానమే. 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించాం. విభజన హామీలు అమలు చేస్తున్నామని వ్యాఖ్య. మిగులు బడ్జెట్తో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను 10 ఏళ్లలో అప్పుల కుప్పగా మార్చారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే తాను ఏ పొలిటికల్ పార్టీని తప్పుపట్టడం లేదని చెప్పారు. అయినప్పటికీ అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నిధుల కేటాయింపు, సహకార విషయంలో అన్ని రాష్ట్రాలలాగే తెలంగాణలో చూస్తున్నామని, ఎలాంటి వివక్ష చూపడం లేదని వివరించారు. గురువారం రాజ్యసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు కేటాయించిన నిధులు, ప్రాజెక్టులు, ఆర్థిక సహాయం, విభజన చట్టంలోని హామీల అమలుపై వివరణ ఇచ్చారు. దీనికి సమాధానం కేసీఆర్ చెప్పాల్సి వస్తుంది, లేదు అంటే కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పాల్సింది. ఎందుకంటే 10 ఏళ్లలో మించిన దానికి అధికంగా బడ్జెట్ ఇచ్చినామని చెప్పేసి నిర్మలమ్మ చెప్తుంది. మరి కేసీఆర్ ఏం చెప్తారో చూడాలి. ఇక 30 స్థానాలకు 90 మంది పోటీ. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. మొత్తం 16 మంది విత్డ్రా. కరీంనగర్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ బరిలో 56 మంది. కరీంనగర్ టీచర్స్కు 15, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 19 మంది పోటీ. బరిలో నిలిచిన వాళ్ళకే ఇండిపెండెంట్ల కంటే
బరిలో నిలిచినలలో ఇండిపెండెంట్లే ఎక్కువ. నమస్తే తెలంగాణ. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 3 నియామకం. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్. ఇటీవల సీఎం బీరేష్ రాజీనామా. తదుపరి సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీలో కుదరని ఏకాభిప్రాయం. రజోత్సవానికి సంసిద్ధం. 19న బీఆర్ఎస్ కార్యవర్గం భేటీ. కేసీఆర్ అధ్యక్షన తెలంగాణ భవన్లో రజోత్సవ ఆవిర్భావ కార్యక్రమాల నిర్వహణ. బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై విస్తృత చర్చ. భవిష్యత్తు కార్యాచరణపై నేతల సమాలోచన. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. 19న బీఆర్ఎస్ కార్యవర్గం భేటీ ఏందో కానీ 19లోపు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ సిఎల్పీలో కలిపే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. సో ఈ రజోత్సవాల మీద పెట్టే ఫోకస్ కంటే మీ దగ్గర ఉన్న ఇప్పుడు 26 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం మీకు ముఖ్యం. కాబట్టి అది కూడా కొంచెం దృష్టి సాధిస్తే బాగుంటుంది. ప్రజల జీవితాల్లో కాంగ్రెస్ చీకట్లు. హామీల మోసం, చిత్తశుద్ధి లేని పాలన. కేసీఆర్ మౌనం. బాబు మైనస్ తెలుసు. బాబు వైఎస్కు తెలుసు. దమ్ముంటే కడియం రాజీనామా చేయాలి. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే, ఏదైతే కడియం శ్రీహాన్ని ద్వేషించిన బీఆర్ఎస్ పార్టీ గతిలేక మళ్ళా రాజయ్యకే టికెట్ ఇచ్చింది. ఆడవాళ్ళ సోకులున్న రాజయ్యకే మళ్ళీ టికెట్ ఇవ్వడం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అది మీ బీఆర్ఎస్ పార్టీలో గుసగుసలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే క్రిషాంకుని కాదని రాజయ్యకి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఒక వాదన అయితే తెర మీదకి వస్తుంది. ఎందుకంటే కేటీఆర్ సన్నిహితుడు. అట్లాంటిది ఒక దళిత వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి అతనికి టికెట్ ఇవ్వలేదనే ఒక అనుమానం అయితే ఉంది. సో చూడాలి. పతనం దిశగా కాంగ్రెస్. ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే అస్సాం పార్టీకి లభించే 78 స్థానాలే. గత ఎన్నికతో పోలిస్తే 21 సీట్లు తక్కువ. ఇండియా టుడే సి ఓటర్ సర్వేలో వెల్లడి. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత. 20% ఓటు బ్యాంకు డౌన్. ఇండియా టుడే ఓటర్ సర్వే జరిగిన సమయం జనవరి 2 నుండి ఫిబ్రవరి 9. 543 మొత్తం లోక్సభ స్థానాలు. 78 కాంగ్రెస్ గరిష్టంగా గెలిచే సీట్లు. 1,25,120 మంది సర్వేలో పాల్గొన్నట్లు ప్రజలు. కాంగ్రెస్ పతనం అవుతుందని చెప్పేసి నమస్తే తెలంగాణ ఒక ఐటమ్ అయితే ప్రచురించింది. కాంగ్రెస్ పతనం గురించి పక్కన పెడితే బీఆర్ఎస్ పతనం కాకుండా చూసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్లోనే ఒక వర్గం చర్చ చేస్తుంది. సో అది కాస్త మీరు బీఆర్ఎస్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. 25 ఎమ్మెల్యేలతో అసంతృప్తి. సర్కార్ను కూల్చేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. అబద్ధపు హామీలతో పాలన అట్టర్ ఫ్లాప్. రాహుల్ పర్యటనను ఆపింది రేవంత్. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇటు 25 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అని చెప్తుంది, 25 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అని చెప్తుంది. కానీ చివరికి తేలేది ఏంటి అంటే, ఈ 26 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అది కాంగ్రెస్లో చేరడం పక్క. వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం, 2 లేదా 3 మంత్రి పదవులు ఇవ్వడం పక్క అనేది ఒక విశ్వసనీయ సమాచారం. అది కూడా కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ మొదలైంది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా అందులో మీరు అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు లేకుండా చూసుకుంటే బెటర్. జైల్లో ఉంచేందుక పిఎంఎల్ఏ వరకట్న నిరోధక చట్టంలా తయారైంది. దాన్ని ఈడీ దుర్వినియోగం చేస్తుందా? హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా నిందితుని కస్టడీలో ఉంచడం ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ తీర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డ సుప్రీంకోర్టు. ఇక పిఎంఎల్ఏ ఉద్దేశం ఓ వ్యక్తిని జైల్లోనే ఉంచడం కాదు. హైకోర్టు క్యాష్ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తిని జైల్లోనే ఉంచాలన్న ధోరణిని కొనసాగిస్తే ఇక ఏం చెప్పగలం? 498 కేసుల్లో ఏం జరుగుతుందో చూడండి. పిఎంఎల్ఏ కూడా అలాగే దుర్వినియోగం అవుతున్నదా అని సుప్రీంకోర్టు డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చెరువు ఏడాది చేన్ తాడారి. సాగునీరు అందక అన్నదాత కన్నీటి సేద్యం. వేసవికి ముందే ఏసావానికి కష్టకాలం. ఎండుతున్న వరి, మొక్కజొన్న పంటలు పశువులకు మేతగా వదిలేస్తున్న రైతులు మున్ముందు జటిలం కానున్న నీటి సమస్య. నమస్తే తెలంగాణ ఎడిటరు కొంచెం కళ్ళున్నాయో లేవో చూసుకోవాలి. ఎందుకంటే మీరు చేసే అబద్ధపు ప్రచారం వల్ల ప్రజల్లో ఒక భయాందోళన నెలకొంటుంది. మీ బీఆర్ఎస్ నాయకులే ఫోటోలు తీసి, సెల్ఫీలు, వీడియోలు తీసి ట్విట్టర్లో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. ఇక్కడ మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు నీళ్ళు ఇస్తలేదు, నీళ్ళు అందుతలేవు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. బీఆర్ఎస్ నాయకులేమో కాళేశ్వరం నీళ్ళు రైతుల వద్దకు వెళ్తున్నాయని చెప్పేసి వాళ్ళు సెల్ఫీ వీడియోలు తీసుకుంటా ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. సాగునీరు అందక అన్నదాత కన్నీటి సేద్యం. నిన్నగాక మొన్ననే హరీష్ రావు కాళేశ్వరం జలాలు రావడానికి కారణం కేసీఆర్ గారే, కేసీఆర్ చేసిన దయ వల్లనే కాళేశ్వరం నీళ్లు రైతులకు అందుతున్నాయని చెప్పేసి
హరీష్ రావు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మీరేమో రైతులను అంటే ఇది ఎట్లా అంటే రైతులను తప్పుదో పట్టించి తప్పుదారి పట్టించి వారిని ఇబ్బందికి గురి చేయడం లాంటిది. సూది లేదు దూది లేదు, పేదల వైద్యంలో ప్రభుత్వం విఫలం, కేసీఆర్ హయాంలో చెరువైన పల్లె బస్తీ దవాఖానాలు, రేవంత్ ఏల్బడిలో వైద్యం సేవలను నిర్లక్ష్యం చేస్తున్నారు, టీ డయాగ్నోస్టిక్స్ సెంటర్ల నిర్వహణలోనూ అలసత్వం, 14 నెలలైన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష ఇది హరీష్ రావు. సో ఇది నమస్తే తెలంగాణ ప్రచురించిన మెయిన్ హెడ్లైన్స్. తెలంగాణలో రాబోయే రోజులలో కొంత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఒక పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందని కూడా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది ఈరోజు తెలంగాణ హెడ్లైన్స్.